ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో మంత్రి పదవుల భర్తీ లొల్లి చల్లారడం లేదు. మంత్రి పదవులు దక్కలేదన్న నిరాశ కొందరు నేతలు స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా అసెంబ్లీ శాసనమండలి సమావేశాల్లో ఇద్దరు నేతలు ప్రభుత్వాన్ని డైరెక్ట్ గా టార్గెట్ చేశారు. దాంతో ఈ ఇద్దరు నేతలు మంత్రి పదవుల కోసమే ప్రభుత్వాన్ని అటాక్ చేశారనే చర్చ జరుగుతోందా? ఇంతకీ ఎవరా ఇద్దరు నేతలు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సొంత పార్టీ నేతలే శత్రువులుగా మారుతున్నారు. మంత్రి పదవులు లభించలేదన్న అక్కసుతో సొంత పార్టీపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. అది ప్రభుత్వానికి పార్టీకి కూడా ఇబ్బందికరంగా మారింది. తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి 2 సభల్లో చేసిన ప్రసంగాలు పార్టీతో పాటు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశాయి. స్వపక్షంలోనే విపక్షంలో ఉందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో సహజంగా ప్రజాస్వామ్యం పాలు ఎక్కువ కావడంతో వారికి ఆ మాత్రం స్వేచ్ఛ ఉంటుందని భావించినా అది పార్టీని, ప్రభుత్వాన్ని మాత్రం డ్యామేజ్ చేస్తుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. అయితే మంత్రి పదవులు దక్కలేదన్న అసంతృప్తితోనే ఇద్దరు నేతలు ప్రభుత్వాన్ని డైరెక్ట్గా అటాక్ చేశారని గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. అటు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర 3-4 శాఖలు ఉన్నాయి. కానీ ఆ పదవులు భర్తీ చేయకుండా తనను అవమానిస్తున్నారని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ కోసం, పార్టీ కోసం తామెంతో కష్టపడితే మంత్రి పదవులు ఇవ్వకుండా సీఎం టీంకు మాత్రమే మంత్రి పదవులు దక్కాయని నేతల ఆరోపణ. గతంలోనే కేసు వేణుగోపాల్ భువనగిరి ఎంపీ సీటు సాధిస్తే మంత్రి హామీని నెరవేరుస్తామని మాట ఇచ్చారని రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. తనకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో అధిష్టానానికి ఇబ్బందులు ఉండవచ్చన్నారు. కానీ నాయకులు తన పట్ల మాట్లాడిన పద్ధతి, ప్రవర్తించిన తీరు బాగాలేవని రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. మరోవైపు తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన తనకు మంత్రి పదవి పొందేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని విజయశాంతి చెబుతున్నారు. కానీ ఇద్దరు నేతలకు మాత్రం మంత్రి పదవులు దక్కడం లేదు. దాంతో వారి ఆవేదన బహిరంగంగా బయటపడుతోంది. కొద్ది రోజులుగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడటం లేదు. మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తితో సీఎం రేవంత్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేస్తున్నారు. మంత్రి పదవి ఇస్తామంటూ గతంలో పార్టీ పెద్దలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నారు. అయితే తనకు మంత్రి పదవి రాకుండా పార్టీలో కొందరు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటే వెంకటరెడ్డి మంత్రి పదవిని వదులుకోవాలనే ప్రతిపాదనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వని దిక్కుమాలిన ప్రభుత్వమని ఏకంగా అసెంబ్లీలోనే మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ను అభివృద్ధి చేసుకున్నట్లు నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఉండదాన్ని ప్రశ్నించారు. మంత్రులకు తప్ప ఎమ్మెల్యేల నియోజకవర్గంలో బిల్లులు ఇవ్వడం లేదని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి, మంత్రులు మాత్రమే కాదు, ఎమ్మెల్యేలు అందరూ కలిస్తేనే ప్రభుత్వం అని స్పష్టం చేశారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి దక్కకపోవడంతోనే ఈ రకమైన వ్యాఖ్యలు చేసి ఉంటారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేకి ఒక మాట చెప్తున్నావు బాధతోటి అధ్యక్ష, కేవలం మంత్రుల నియోజకవర్గంలో, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కాంట్రాక్టులు పనిచేస్తున్నారు, వాళ్ళు బిల్లు వస్తున్నాయి. కానీ ఎమ్మెల్యేల నియోజకవర్గంలో మాత్రం బిల్లులు రావడం లేదు అధ్యక్ష. ఇది ఎందుకు? ఎమ్మెల్యే లేకుంటే ముఖ్యమంత్రి, మంత్రులు ఉన్నారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఉందా? ఈ ఎమ్మెల్యేలు అందరూ కలిస్తేనే ప్రభుత్వం, గవర్నమెంట్ ఫామ్ అయింది. గవర్నమెంట్ ఫామ్ అయితేనే ముఖ్యమంత్రి, మంత్రులు. మంత్రుల చుట్టూ అడుక్కోవాల్సిన పరిస్థితి, ముఖ్యమంత్రి దగ్గర బిల్లు కోసం పోవాల్సిన పరిస్థితి ఏంటి అధ్యక్ష? ఇది చాలా బాధాకరం. ఎమ్మెల్యేలకు ప్రయారిటీ ఇవ్వాలి. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ విజయశాంతికి కూడా మంత్రి పదవి దక్కబోతోందని ప్రచారం సాగుతుంది. అయితే విజయశాంతికి మంత్రి పదవి దక్కకుండా కొన్ని అదృష్ట శక్తులు అడ్డుకుంటున్నాయని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే శాసనమండలి వేదికగా విజయశాంతి సైతం ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన వాగ్దానాల్ని అమలు చేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటిపోయినా ఇంకా ఉద్యమకారులకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలు సైతం అమలు కాలేదన్నారు. ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారి కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మాట ఇచ్చామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఎమ్మెల్సీ విజయశాంతి గుర్తు చేశారు. గతంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని, ఉద్యమకారులు లేకపోతే సీఎంలు, మంత్రులు ఉండేవారా అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయశాంతి కూడా మంత్రి పదవిపై ఆశ పెట్టుకుని అది నెరవేరకపోవడంతోనే ఈ రకమైన వ్యాఖ్యలు చేశారంటున్నారు. అనేక వాగ్దానాల్లో ఉద్యమకారులకి చేయడం అన్నది కూడా చాలా గొప్ప విషయం అధ్యక్ష. ఉద్యమకారుల్ని గుర్తు పెట్టుకోవడం అన్నది చాలా ముఖ్యం అధ్యక్ష. ఏ వాగ్దానాలు చేశారంటే అధ్యక్ష, 250 గజాల ఇళ్ల స్థలం ఇస్తా అన్నారు. ఆ ఇళ్ల స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తా అన్నారు. 4,000 పెన్షన్ ఇస్తా అన్నారు. 10 లక్షల
హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నారు, ఉద్యోగం ఇస్తా అన్నారు, ఇలాగ అనేక వాగ్దానాలు చేశారు అధ్యక్ష. నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష. ఏమైందంటే అధ్యక్ష, అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్, అన్నీ జరిగిపోయినాయి అధ్యక్ష. చూస్తూ చూస్తూ 2 సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష. ఇంతవరకు మా ఉద్యమకారులకి మా ప్రభుత్వం ఇవ్వలేదు అధ్యక్ష. అది కొంచెం నాకు బాధగా అనిపించింది. ఎన్నో స్కీములు మనం అనౌన్స్ చేస్తున్నాం, పెడుతున్నాం. మా ఉద్యమకారులకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి చేస్తుంటే, ఏదైతే మనం కదా చెప్పాం ఉద్యమకారులకి ఇల్లు ఇస్తా అన్నాం, పెన్షన్ ఇస్తా అన్నాం, ఆరోగ్యం గురించి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నాం, ఉద్యోగం ఇస్తాను, ఇలా అన్నీ మనమే కొంచెం చెప్పాం కదా అధ్యక్ష. అవన్నీ చేస్తుంటే ఆన్ టైంకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ముందే చేస్తుంటే గౌరవంగా ఉండేది అధ్యక్ష. మొత్తం మీద ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ విజయశాంతి కామెంట్స్ పై పార్టీలో చర్చ జరుగుతోందట. అధికార పార్టీలో కొనసాగుతూ వీళ్ళెందుకు బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారని నేతలు ఆరా తీస్తున్నారట. అయితే మంత్రి పదవుల కోసమే ప్రభుత్వంపై విమర్శలంటూ పార్టీ హైకమాండ్కు కొందరు రిపోర్టులు సైతం అందజేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ విషయంలో పార్టీ హైకమాండ్ ఏం చేస్తుందనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఇద్దరు నేతలకు మంత్రి పదవులు ఇస్తారా లేక ఇలాగే వదిలేస్తారా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.